హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. మరి సరికొత్త వీడియోస్తో మీ ముందుకి హాషిని అక్క వచ్చేసింది. సో ఈరోజు బూందీ లడ్డు ఎలా తయారు చేయాలనేది మీకు నేను చెప్పేస్తాను. ఆల్రెడీ నేను పిండి కలిపేసుకొని బూందీ అయితే వేసేసుకున్నాను. 4 గ్లాసులు పిండి వేసుకొని అందులో మిర్చి పౌడర్ మనకు సరిపడినంత వేసుకొని, సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని మిక్స్ చేసుకొని బాగా తిక్కగా మిక్స్ చేసి మనం వేయించుకోవాలి. వేయించుకున్న బూందీని చూస్తారు కదా, గోల్డ్ కలర్లో అలా రావాలి. సో ఇది పాకం అండి. ఈ పాకాన్ని తీగలా రావాలి. ఇలా చేతితో పట్టుకుంటే తీగ టైపులో రావాలి. సో ఇలా ఆల్రెడీ అందులో ఆలుకలు కూడా వేసుకున్నాను కదా, అలా వేసుకోవాలి. సో ఆ పాకాన్ని తెచ్చి బూందీని తయారు చేసిన దాంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే పాకాన్ని అయితే వేసేస్తాను. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తుంటే బూందీ చాలా మెత్తబడాలండి. సో నేను డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకొని వేసాను. కొంచెం లడ్డుకి టేస్ట్గా బాగుంటుంది నెయ్యి వేస్తే. సో బాగా కలుపుతుండాలి. ఎలా అంటే చాలా మెత్తగా రావాలి. సో నేను కొంత బూందీని తీసుకొని మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన దాన్ని మళ్ళీ నేను అందులో కలిపాను. సో అలా కలపడం వల్ల లడ్డు చాలా గుండ్రంగా చూడటానికి అందంగా వస్తుంది అనమాట. సో చూసారా, ఇలా కలుపుతూ చాలా వేడిగా ఉందండి బాబాయ్, చాలా వేడిగా ఉంది. సో దీన్ని బాగా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తీసి అప్పుడు లడ్డు చుట్టుకోవాలి. సో నేను లడ్డు అయితే చుట్టేసాను. చూసారు కదా మా లడ్డూలు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. మరి నేను చెప్పేది ఏదైనా సరే మీకు నచ్చిందో లేదో అనేది నా కామెంట్లో మీరు చెప్పట్లేదు. కామెంట్ అయితే చేసుకోండి సిస్టర్స్. సో లడ్డు అయితే ఎలా అయిపోయింది. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ వస్తాయి.